హాయ్ అండి. ఈరోజు వీడియోలో మటన్ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మటన్ తీసుకుని 2-3 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, లైట్గా సాల్ట్ వేసి కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మటన్లో ఎక్సెస్ వాటర్ పోయేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ అన్ని డ్రై రోస్ట్ చేసుకుని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకున్న మటన్ ని తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అలానే మన స్పైసెస్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా యాడ్ చేసుకొని, అంటే మీ స్పైస్ కి తగ్గట్టు స్పైస్ వేసుకోండి. నేను క్వాంటిటీ అయితే చెప్పట్లేదండి, మీ తగ్గట్టు యాడ్ చేసుకోండి. మొత్తం అవన్నీ మటన్ పీసెస్ కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, బే లీఫ్ ఇంకా చింతపండు గుజ్జును కూడా వేసుకొని అవి కొద్దిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సాల్ట్ ఇంకా మీ స్పైస్ కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మటన్ పీసెస్ ని కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే, మటన్ ఆవకాయ రెడీ. మా మమ్మీ మటన్ ఆవకాయే కాదండి, వీటితో పాటు రొయ్యల ఆవకాయ అలానే ఫిష్ ఆవకాయ కూడా పెట్టారు. అసలు మా మమ్మీ వీటన్నిటిని పెట్టేటకు గల రీజన్ ఏమిటనేసి నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.